మా కోరికలు తీరుస్తారనేసి మనతో కూడా ఆశిస్తున్నాము. ఒకటి ఏంటంటే మా ఊరికి శ్మశానం కాలేదు, శ్మశానం కావాలి, శ్మశానం దారి కావాలి. అలాగే ఈ తార్ రోడ్డు మళ్ళా ఇంకా ఒకసారి చేస్తారు కాబట్టి మళ్ళీ దాని మీద రిక్రూట్మెంట్ ఇంకొకసారి తార్ రోడ్డు వేపించాలనేసి, వాటర్ ట్యాంక్ ఒకటి లేదు. ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి డ్రైనేజీ కాలువలు లేదు కాబట్టి అంతా గవర్నమెంట్ ఫామ్ అయితేనే అన్నగారు చేస్తారు. అన్నగారు అడిగిపిస్తాం మనం, అన్నగారు కూడా మనకు చెప్తారు ఇలా మన గవర్నమెంట్ ఫామ్ అయితేనే నేను ఫస్ట్ నుంచి మీకు చేస్తానని చెప్పి చెప్తారు. ఈ చిన్న చిన్న గ్రామాలను చిన్న చిన్న వర్కులు ఉన్నాయి, దానివల్ల కూడా ఆశించుకుంటూ ప్లస్ అంటే ఎంపీడీసీ గ్రాంట్లు ఆయన రైల్వే చేసుకున్నారు. మండల గ్రాంట్ ప్రభుత్వం ద్వారా ఏ గ్రాంట్ రాలేదు, దానివల్ల కొంచెం ఇచ్చేసాడు. అవి చెప్పారు ఊర్లో అయిపోయినా కొంచెం చేస్తుంటే మేము కూడా వెళ్ళేసాను అలా. నేను సర్పంచ్ ఉన్నారు కదా, మీరు అడుగుతున్నారు మీరు ఊళ్ళు మీ సర్పంచ్ అనుకుంటారు గ్రామస్తులు అంటే ఇంక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఎల్లంపల్లికి అయిపోయినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చేపిస్తాను చెప్పేసాను. అలాగే మన సూర్యారాయణ గారు మాట్లాడాల్సింది వచ్చున్నాం. అందరికీ నమస్కారం. ఒట్టుకింద అర్జునవాడ గ్రామస్తులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాం. మీ గ్రామంలోకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మేము వచ్చాము. రాజ్యాంగం మనకి హక్కు కల్పించింది, ఏమి రిజర్వేషన్స్ ఇచ్చింది. రిజర్వేషన్ ద్వారా ఇక్కడ ఒక స్థానిక సర్పంచ్ ఉన్నారు. అలాగే ఈ కాన్స్టిట్యున్సీకి మీరందరూ ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు. సో 5 సంవత్సరాల్లో మీకు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేశారు. గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు కూడా రాబోయే రోజుల్లో మీరు నా దృష్టికి తీసుకురండి. సర్పంచ్ ఉన్నారు, మీరు నేరుగా కూడా రావచ్చు. మన సమస్యలకి మనం అడగండి, అమ్మాయిని అన్నం పెట్టదు. సో ఒకటికి 2 సార్లు రావాలి. మన ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో తీసుకొస్తే, ఎందుకంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి ఎక్కువ పెద్దపీట వేశారు. అంటే ప్రతి కుటుంబము అభివృద్ధి చెందాలి, పేదవాడు అభివృద్ధి చెందాలి. ఈరోజు 3,000 రూపాయల పెన్షన్ నేరుగా ఇంటికి ఇస్తున్నారంటే ఆ కుటుంబము ఒక నిశ్చింతగా ఉండాలి. అట్లాగే అక్క వాళ్ళకి ఆసరా కింద డబ్బులు ఇస్తున్నారు, చేయూత కింద డ్వాక్రా రుణాలన్నీ ఇప్పుడు మాఫీ చేసిన డబ్బులన్నీ కూడా నేరుగా అకౌంట్లోకి వేస్తున్నారు. అమ్మఒడి కింద డబ్బులు ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే కుటుంబాల అభివృద్ధి చెందాలి. గ్రామం అంటే అన్ని కుటుంబాలు కలిస్తే గ్రామం. సో కుటుంబాలు అభివృద్ధి చెందాయంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం కావాల్సింది ఏముంటాయి? రోడ్లు ఉంటాయి, ఒకవేళ ఏదైనా ఉంటే లైట్లు కానివ్వండి, కరెంట్ కానీ, నీరు కానీ, త్రాగునీరు కానీ, ఇవి ప్రభుత్వం చేయాల్సిన పనులు. సో వీటిలో ఏదన్నా రాబోయే రోజుల్లో ఏదైనా కొత్త ఉంటే నేరుగా నా దగ్గరికి వచ్చి అడగండి. ఇదే మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి, మీలాగా ఒక అర్జునవాడ అనే నేను కూడా పుట్టింది ఎంపైపల్లో ఉంటాను. ఇప్పుడు ఇల్లు కూడా అక్కడే కొత్త ఇల్లు తీసుకున్నాను. మీరు నేరుగా వచ్చి మీ సమస్యలు ఏమున్నా కూడా నేరుగా వచ్చి మాట్లాడండి. ఈ ఊరికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. రాజశేఖరు మాలోలే ముద్దేవల. సో ఈ గ్రామంతో బంధుత్వం ఉంది. మీరు కొట్లాడచ్చు, మీరు వచ్చి అడగచ్చు. మా గ్రామంలో మీకు బంధుత్వం ఉన్నాయి, మా గ్రామం రండి అని చెప్పి మీరు ఆహ్వానించవచ్చు. ఎమ్మెల్యే హోదాలో నన్ను మళ్ళీ ఆహ్వానించండి. సమస్యలన్నీ ఆ రోజు అధికారులు తీసుకొని వస్తాను. అధికారుల సమక్షంలో మీ సమస్యలు చెప్పండి. 5 సంవత్సరాల్లో ఏదైతే మీరు నా దృష్టికి తీసుకొస్తారో ఆ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తాను. ఇది నా హామీ. అంబేద్కర్ ఉన్నారు, అంబేద్కర్ ముందు నేను మీకు మా హామీ ఇస్తున్నా. దయచేసి ఎవరు కూడా అసంతృప్తిగా ఉండొద్దు, వ్యక్తుల్ని చూడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు చూద్దాము. మీరు ఓటు వేయండి, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోండి. స్థానికంగా ఎమ్మెల్యేగా మీ ఇంట్లో కుటుంబ సభ్యునిగా, మీ బంధువుగా మీరు నన్ను ఆదరించండి. రాబోయే రోజుల్లో మీ గ్రామానికి వయా సర్పంచ్ ద్వారా నేను అన్ని కార్యక్రమాలు కూడా చేసి పెడతానని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. ఎటువంటి అసంతృప్తికి అవసరం లేదు. 5 సంవత్సరాలు మంచి పరిపాలన రాబోతుంది. మీ అందరూ కూడా అక్క ఇందాక అంది, మీకు లాస్ట్ టైం టికెట్ రాలేదు, మేము చాలా బాధపడ్డామని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆశీర్వదించారు. ఈసారి వచ్చేది జగనన్న ప్రభుత్వమే. స్థానికంగా ఎమ్మెల్యేగా నేనుంటే ఈ 5 సంవత్సరాల్లో మనం చేసుకున్నాం. ఇంకా అందరికీ వందనాలు, అందరికీ నమస్తే. జై జగన్, జై జగన్. హలో, వచ్చిన నాయకులందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ గుట్టకన్నపల్లి అనేది ఎప్పుడు మొదటి నుండి ఒకే విధంగా ఉండేవాళ్ళు. గత 5 సంవత్సరాల చిన్న చిన్న లోపాల వల్ల, ప్రభుత్వ లోపం కాదు, స్థానికంగా చిన్న చిన్న సమస్యల వల్ల కూడా యువకులు అడగడం జరిగింది.
అయినా సరే రాబోయేది మన అన్నగారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్నగారు ప్రభుత్వం వచ్చినప్పుడు సునీల్ అన్న ఉంటాడు. అన్న చెప్పినట్టు మన గ్రామానికి ఏం పనులు కావాలన్నా కూడా చేసుకునేదానికి మనం ఆయనకు సపోర్ట్ చేయాలని ఈ గ్రామస్తుల తరపున మేమంతా కూడా అన్నగారికి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన లోహనాథ్ రెడ్డి మాట్లాడతారు. హలో, మనము ఈ గ్రామంలో తొలి నుంచి కూడా ఫస్ట్ మా తాతల కాలం మా నాయన కాలం నుంచి కూడా ఈ గ్రామం ఒకే పార్టీ ఒకే తాటి మీద నడిచింది. ఎప్పుడు కూడా ఎల్లంపల్లి కాదని ఇవి ఎక్కడ పెళ్లి కూడా లేదు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు స్థానికంగా నాయకులు కాబట్టి అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా అందరూ కలిసినట్టుగా మన కుటుంబ సభ్యులు ప్రతి రోజు నిద్ర రాసి ఊరికి వస్తా రోజు వస్తా. కాబట్టి చిన్న చిన్న సమస్యల వల్ల కొంచెం ఏదైనా కాబట్టి మనం అందరూ కూడా కలిసి మెలిసి కుటుంబం మారుతూ ఉండి మనం జగన్మోహన్ గెలిపించుకున్న తర్వాత సునీల్ గెలిపించుకొని మనం పడిపోతున్నాం. ఇప్పుడు సాయి గారు మాట్లాడతారు మాట. ఈ గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ గారికి స్వాగతం. అదేవిధంగా ముట్టుకందుపల్లి గ్రామం ఎప్పటి నుంచో కూడా మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. అదేవిధంగా మళ్ళీ తర్వాత వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. కొన్ని పనుల విషయంలో అండర్ డ్రైనేజ్ కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, పనులన్నీ 35 ML గ్రామంలో కొంచెం పొదలుగా లేకుండా మొత్తం కంప్లీట్ చేసినాము. ఇంకా అక్కడ ఎల్లంపల్లి గ్రామంలో ఏ వర్క్ లేవు. తర్వాత ఏదంటే ముట్టుకందుపల్లి పని చేస్తాం, తర్వాత మరొకటి పని చేస్తాం, మళ్ళీ బెస్కల్లి చేస్తాం, తర్వాత బూటూరు పని చేస్తాం. అదేవిధంగా 1 by 1 చేసుకుంటూ వస్తాం. కానీ ఈ గ్రామానికి ఏ వర్క్ చేయకూడదనే దురుద్దేశం మాకు లేదు. కాబట్టి ఫండ్స్ కూడా లేవు. కాకపోతే ఏదో ఒక విధంగా మనం చేయాలి. మన గ్రామానికి మనం ఎంపీటీసీగా ఉన్నాము, సర్పంచ్ కొన్ని పనులు చేయాలనే ఉద్దేశంతో గ్రామంలో చేసినాము. మా గ్రామం పూర్తిగా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫర్దర్గా గవర్నమెంట్ అయిపోయింది, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ అండర్ డ్రైనేజ్ కావచ్చు, తర్వాత ట్యాంక్ కావచ్చు, తర్వాత ఏదైనా పని ఉంటే సీసీ రోడ్లు కానీ ఏమైనా పని ఉంటే నెక్స్ట్ ముట్టుకందుపల్లికే ప్రయారిటీ ఇచ్చి అదే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మన అన్ని సంక్షేమ పథకాలు తీసుకుంటూ మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటామని నమ్మకం మనకుంది. అదేవిధంగా మన గ్రామస్తులు కూడా అందరూ సునీల్ గారిని దీవించి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి 2 ఓట్లు వేసి మన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారిని గిఫ్ట్ గా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఎల్లంపల్లి సీనియర్ నాయకులు ఆదినారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నారు. హలో, గుట్టకెళ్ళ బాలపల్లి అంటే గుట్టకెళ్ళ హరిజనవాడు అంటే చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానము, ఆత్మీయత ఈ మండలంలో కూడా. ఎందుకంటే మీరు పోరాట ఎదురు అన్నమాట. ఎప్పుడు పార్టీని అభిమానించారు, మీరు దెబ్బలు తిన్నారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కేసులు కూడా పెట్టుకుని వాళ్ళతో పోరాడి పార్టీ ఎందుకంటే మీరు నడిచారు. కాబట్టి మీరంటే ఎప్పుడు కూడా మాకు అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే మనం మీ ఊరు గుట్టుకెళ్ళి అడిగిన వాళ్ళకు 35 గ్రామంలోకి రోడ్డు కావాలనేసి మన చిట్టిరెడ్డి గారు మండలాధ్యక్షుడిగా ఉండేటప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ వచ్చినప్పుడు 13 రోడ్లు రాసి పంపిస్తే గుట్టుకెళ్ళి అర్జనవాడ అనేసి గుట్టుకెళ్ళపల్లి ఆ రోడ్డు వచ్చాయి. ఆ రోడ్డు కూడా మళ్ళీ మీకు కావాలని చెప్పారంటే మా పొలాలు ఇరుపక్కల నా భూమి దగ్గర ఒక 20 సెంట్లు 30 సెంట్లు భూమి నేను వదులుకొని 20 టెక్కాయ చెట్లు కూడా మీరు కుట్టి ఒకటో వేస్తే, నేను బెంగళూరులో ఉన్నాను, నేను వచ్చి కుట్టి ఒకటో వేశాను. ఏదైనా ఏది కానీ కేసు కానీ ఏది కానీ పెట్టలేదు. నా సొంత భూమిని కూడా మీకు వదిలా. ఎందుకు వదిలానంటే మన హరిజనవాడ అనేది మనకు కావాలా, మనకు వాళ్ళ తల్లితో సమానం, తల్లి బిడ్డలతో సమానం మనము వాళ్ళంటే అనే ఉద్దేశంతో నా భూమి పోయినా నా టెక్కా చెట్టు పోయినా కూడా ఏం అబ్జెక్షన్ లేకుండా మీకు వదిలిపెట్టాను. కాబట్టి మీరంటే ఎప్పుడు మా పుల్లిలో ఉన్నారు కాబట్టి అభిమానం ఉంది. మీ జరగాల్సిన పనులన్నీ జరుగుతూ ఉన్నాయి, చేయాల్సిన పనులన్నీ చేసినారు. ఇక ఏదైనా ఉంటే కూడా మీరు రండి, మాట్లాడుకోండి, చేసుకుందాం. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి 2 ఓట్లు ప్రేమ గుర్తు కలిసి సునీల్ కుమార్ అన్న గారికి, రెడ్డప్ప గారికి 2 ఓట్లు వేయాలి. 1 ఓటు కడగా పోవడానికి 3 లేదు.
నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ